ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 22. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14:23. అనేకులు దేవుని సేవించుట యందు గర్వించెదరు, దేవుని వాక్యమును ఎరుగక వారికి గల డిగ్రీలను బట్టి తత్వజ్ఞానమును బట్టి అతిశయపడుదురు. మనుషుల మెప్పు పొందుటకై లౌకికమైన జ్ఞానము మీదను రాతి కట్టడముల మీదను ఆధారపడుదురు. సువార్త ప్రకటించుటకు కెమెరాలపై ఇతర సాధనములపై ఆధారపడుదురు. వాక్యమును వాడవలసిన రీతిగా వాడరు. ప్రసంగములు చేయనప్పుడు మాత్రము వారు చెప్పు దానిని సమర్థించుటకు బైబిలునందు కొన్ని వచనములు చదివి వినిపించుదురు. దేవుని వాక్యమునకు విరోధముగా నడుచు ప్రజలెన్నడూ వర్ధిల్లరు. మన జాతి గర్వము, విద్యా గర్వము, సంస్కార గర్వములను విరగొట్టుటకు దేవుడు అనేక పద్ధతులను వినియోగించును. ఆయన శిరసత్వము క్రిందికి వచ్చి ఆయన ఆధిపత్యమును అంగీకరించి దీనత్వము, సంపూర్ణ విధేయత కలిగి ఉండుట ద్వారానే దేవుని గృహమును కట్టగలము. ఈ సత్యమును బోధించుటకే మన ప్రభువు తన పూర్ణ మహిమతో కాక సాత్వికుడై గాడిద పిల్లనెక్కి యెరూషలేమునందు ప్రవేశించెను. దారి వెంబడి పరవబడిన బట్టలపై గాడిద పిల్ల నడుచుట ద్వారా దానికి ఘనత కలిగెను. అది విధేయత చూపక తన్నుట కారం మించి ఉండినచో పరవబడిన బట్టలపై నడుచు ఆధిక్యత, ఘనత దానికి దొరికి ఉండేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తును సరైన విధముగా మనం హెచ్చించిన ఎడల మనకును అట్టి ఘనత కలుగును. దైవ సేవకులమైన మనలో మానవరీతిగా ఎట్టి ఘనతయు లేదు. అయితే ప్రభువునకు సంపూర్ణముగా విధేయత చూపినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినను మనపై దయయు ప్రేమయు అనేక విధములుగా కుమ్మరించబడును. మనము ఊరి గాడిద వలె తనుటకు ఆరంభించినచో మనము కూడా దెబ్బలు తిందుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.